హలో బ్రదర్స్, గుడ్ మార్నింగ్. మత్తు వదలరా వదలరా. హాయ్ గాయ్స్, మత్తు వదలరా 2 సినిమా చూస్తాను భయ్య. థంబ్నెయిల్ చూశారు కదా, సత్య ఓమై సినిమాలో సత్య వెరైటీగా మాట్లాడుతుంటాడు భయ్య. గాడ్స్ మస్ట్ బీ క్రేజీ అంటే క్రేజీ మస్ట్ బీ గాడ్స్ ఆ టైప్ లో మాట్లాడుతుంటాడు. డోంట్ బుక్ ఎ జడ్జ్ బై ఇట్స్ కవర్. సో నా యాక్చువల్ ఇంటెన్షన్ ఏంటంటే ఓమై సత్య అంత బాగా పర్ఫామ్ చేశాడు ఈ సినిమాలో. కమీడియన్ సత్య, సారీ హీరో సత్య. హీరో అని ఎందుకంటున్నా అంటే ఈ సినిమాకి బ్యాక్ బోన్, ఈ సినిమాకి బోన్ మ్యారో, ఈ సినిమాకి కిడ్నీ, ఈ సినిమాకి కాలేయం అన్ని సత్యానే. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ ఉంటుంది భయ్య, మస్త్ ఎంగేజ్ చేస్తుంది మూవీ, బాగా రాశారు కూడా. సత్య షో మ్యాన్ వన్ మ్యాన్ షో. సత్య ఇంకా సింహ షీ టీమ్ లో కాకుండా హీ టీమ్ లో పనిచేస్తుంటారు భయ్య. వాళ్ళు ఒక ప్రాబ్లం లో ఇరుక్కుంటారు. ఆ హీ టీమ్ ఏంటి, వాళ్ళు ఇరుక్కున్న ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి బయటికి ఎలా వస్తారు అనేది సినిమా. దీంట్లో మత్తు ఫ్యాక్టర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాలి. సత్య ఇంకా సింహ బాండింగ్ బాగుంటుంది భయ్య. ఆల్రెడీ పార్ట్ 1 లో చూసాం మనం. నాకు ఈవీవి గారి హలో బ్రదర్ సినిమాలో నాకు నాగార్జున ఇంకా బ్రహ్మానందం కాంబో గుర్తొచ్చింది భయ్య. కొన్ని సీన్స్ లో కాదు, అన్ని సీన్స్ లో బ్రహ్మానందం గారు డామినేట్ చేస్తారు భయ్య తన పర్ఫార్మెన్స్ తో. హలో బ్రదర్స్, గుడ్ మార్నింగ్. సేమ్ ఈ సినిమాలో కూడా సత్య కుమ్మేస్తాడు. ఫ్రేమ్ లో 3-4 ఉన్నా నేనైతే సత్యానే చూస్తున్నా ఏం చేస్తున్నాడని. నైస్ ఫస్ట్ హాఫ్ భయ్య. టెక్నికలీ బాగుంది సినిమా, సినిమాటోగ్రఫీ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మస్తు నచ్చింది నాకు. డైరెక్టర్ రితేష్ రాణా ఆయన సినిమాల ద్వారా ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు ఆడియన్స్ ని. మత్తు వదలరా చూసిన, హ్యాపీ బర్త్డే సినిమా చూసిన, ఇప్పుడు మత్తు వదలరా 2 చూసిన. ఆ అటెంప్ట్ బాగా నచ్చింది భయ్య నాకు. సెట్స్ ఇంకా సెటప్ చాలా యూనిక్ గా ఉంటుంది. బట్ చాలా నవ్వు తెప్పించిన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ లో సినిమా గ్రాఫ్ పడిపోతుంది భయ్య. దానికి కారణం ఏంటంటే వేఫర్ థిన్ స్టోరీ లైన్ భయ్య. సెకండ్ హాఫ్ లో అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తుంటాయి. క్లైమాక్స్ కూడా అబ్రప్ట్ అండ్ వీక్ గా అనిపించింది భయ్య. ఇది భయ్య మ్యాటర్. మత్తు వదలరా 2 అంత హై ఇచ్చిందా అంటే ఫస్ట్ హాఫ్ వరకు హై ఇచ్చింది భయ్య, సెకండ్ హాఫ్ అంత హై ఇవ్వలేదు. కానీ సత్య పర్ఫార్మెన్స్ కోసం చూసేయచ్చు. హ్యాపీగా నవ్వుకోవాలి అనుకుంటే ఈ సినిమా చూడడానికి వెళ్ళిపోవచ్చు. సత్య కామెడీ కోసం చూసేయచ్చు కాబట్టి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.80 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేంటి టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.